హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. ఈరోజు మనం కరెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలులో వైఫల్యాలను తెలియజేస్తూ షేడ్స్ ఆఫ్ ట్రూత్ ఏ జర్నీ డిరైల్డ్ అనే పుస్తకాన్ని రచించింది కపిల్ సిబాల్. పంటల బీమా పథకంలో రైతు చెల్లించే ప్రీమియం సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న సొమ్మును నిర్ణీత గడువు తీరాక ఎన్ని నెలల్లో చెల్లించకుంటే 12% వడ్డీ కలిపి ఇవ్వాలి. 3 నెలలు. 281 అండ్ బియాండ్ అనేది ఎవరి జీవిత చరిత్ర? వివిఎస్ లక్ష్మణ్. సుప్రీంకోర్టుకు ఈశాన్య రాష్ట్రాల నుంచి నియమితులైన ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ నిలిచారు. మొదటి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5ను ఎవరి దినోత్సవంగా పురస్కరించుకొని నిర్వహిస్తారు? సర్వేపల్లి రాధాకృష్ణన్. వివేకానంద చికాగో సర్వమత సమ్మేళనంలో ప్రసంగించి 2018 సెప్టెంబర్ 11కు ఎన్ని ఏళ్లు పూర్తి అయింది? 125 సంవత్సరాలు. దేశంలో ఏ సంవత్సరంలో జనాభా గణనలో ఓబీసీ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది? 2021. కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది? 3 సంవత్సరాలకు. ప్రపంచ సంపూర్ణ అణ్వస్త్ర నిరాయుధీకరణ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? సెప్టెంబర్ 26. రాజ్యాంగంలోని 123వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ఎన్ని రోజుల్లో అమల్లో ఉంటుంది? 6 నెలలు. పంటల బీమా పథకంలో భాగంగా నిర్ణీత గడువు దాటిన 60 రోజుల్లోగా పంటలకు పరిహారం ఇవ్వకపోతే ఎంత శాతం వడ్డీ కలిపి చెల్లించాలని బీమా కంపెనీలను 2018 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది? 12%. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.